ఒకట పాడైపోను పొద్దుగాల ఎప్పుడో పేయిండు ఇప్పుడే అత్తనే ఛాయ పెట్టుమని ఛాయ్ తాగుతూ ఇంతసేపు ఆ ఛాయ్ చల్లారబట్టే ఇగరాడాయే అగరాడాయే ఈయన పెద్దమని ఇస్తాను పేరు ఎట్లా కలవా ఎటు పోతే అటే ఎప్పుడు ఎదురు చూసుడే ఈయన ఎదురు చూసుడే ఎట్లే పోను ఏ పని చక్కగా చేయడు ఇంటికాడ బయట పనులు అయితే మంచిగానే ఊరోళ్ళు మంచిగా ఎక్కడికి వస్తారు ఇంట్లో నేను ఏమిటికి ఎక్కడికి రాను చేసుకున్న పిల్లం ఏడైపోతుంది ఎటో తిరిగి వస్తాడు ఇంక ఉంచుకున్నావు నయం ఈయనకంటే ఏం చేస్తానవే ఏం లేదు ఇగో బట్టలు మడత పెడతాను కూర్చుంటారా అదే నాటికి ఊరంతా తిరిగినా ఒక్క పురుగు దొరుకుతలేరు ఇంత అద్మానమా అనే అక్క నువ్వు అన్నారా అదే ఆవుషెల్లే అంటే అన్నది అంటావు కానీ ఊరు మీద ఎక్కడ ఎవరు దొరకన్నా నా దగ్గర ఖర్చు పిలుస్తావు అదే నాకు అంత పాపపు చేతులాయే నేను పని చేయనాయే అందరు తిరిగి చేసిందని కాదాయే నా ముంగట ఎంతోమంది పని నేర్చుకొని పోయినరు నన్ను బలిమీటికి ఏరుకుంటా వెళ్తారు ఇప్పుడు వచ్చి అక్క రారాదే అని పడుతుంది కాదక్క నిన్ను ఎన్నడన్నా కాదన్నా నానే వాళ్ళు బాధలు వచ్చేటోళ్ళు ఎప్పటికే వాళ్ళతో వేయించుకోలే లేకుంటే నిన్ను కాదంట నానే అక్క నిన్ను తీసుకపోనా నాకు మాయరికే తీయే ఊరి మీద ఏవతేస్తుంటుంది అనేది అన్నీ నాకు మాయరికే అబ్బో నాకేనా చెప్పేది నువ్వు ఊరి మీద నేను వేయని పొలం లేదు నన్ను విలువని మొగోడు లేడు ఎరికేనా అయిపోయానా అందరూ నన్ను పిలుస్తారు మీరు తప్ప మేమెందుకు విలువమే అక్క నువ్వే అట్లా అనుకుంటావు కనబడతలేదే చూస్తే అక్క నీ కొలుపు చల్లగా ఉండయి కానీ కొలుపు చాలు కానీ నువ్వు రారాదే ఇప్పుడు పిలిచిన కదా ఇలా రానే నేను మా అవ్వగారింటికి పోవాలనుకుంటానా అబ్బో నేను పిలిచినప్పుడేనా పండుగ 10 రోజులు ఉన్నది ఇప్పుడే పోతావా అక్క నేను పిలిచినప్పుడే పోతానంటావు అయ్యో నీకు ఇంక ముచ్చట ఎరకలేదా చెల్లె ఏం ముచ్చట అక్క ఇదేంది ఊరంతా కోడై కూతారు కాదే ఊళ్ళో పంటి కూడా గట్నే పోతాను రత్తాను నీకు ఇంకా తెలియదా తెలియదు ఒక్క కొడుకు ఉన్నోళ్ళు 2 కొడుకులు ఉన్నోళ్ళ దగ్గరకు పోయి గాజులు వేయించుకోవాలటగా చెల్లె ఈ సంక్రాంతి పండుగ ఒక్క కొడుకు ఉన్నోళ్ళ కీడు వచ్చిందట ఇంత దానికి అవ్వగారింటికి ఎందుకు అక్క ఊళ్ళో పట్టే అంత మంది ఉన్నారు ఆ 2 కొడుకులు ఉన్నారు వాళ్ళు ఇయ్యరా మనం పెట్టుకోవడానికి అబ్బో ఈ ఊళ్ళేనా చెల్లె మందినా సంవత్సరాలు చిన్నోళ్ళేనా పేర్లు పెడతారు ముందట ముచ్చట పెడతారు వెనక ఎక్కిరిస్తారు ఇచ్చినట్టే ఇచ్చి బదనాం చేస్తారు కాదు అయినా నాకు ఇక్కడ ఎందుకే నా అవ్వగారు ఊళ్ళోనే నాకు 4 అన్నదమ్ములు నా 4 అన్నదమ్ములల్లా 3కి 2 కొడుకులు ఉన్నారు ఎరికేనా మళ్ళీ మా చిన్న ఆయన కొడుకు ఉన్నాడు ఆనికి 2 ఉన్నారు 4 అవుతారు మా అవ్వని నీవంట 5 అవుతారు ఇంకేంది ఆన్నే పెట్టించుకొచ్చుకుంటా అట్నే ఇప్పుడు పండుగ మా వాళ్ళని చూసినట్టుంటుంది మా ఊకే కళ్ళలో కనబడతావు రాబిడ్డ అంటుంది పోయి చూసినట్టుంటుంది ఓనాడు ఉన్నట్టుంటుంది ఆయనతోనే బెయిన పని అయినట్టు ఉంటుంది గట్లని పోతానంట అన్న దీనికేం ఉన్నారు అబ్బగారు హాగు ఎప్పుడో వేసుకున్నావు కదనే గాజులు నువ్వు అబ్బో నువ్వు వేసుకుంటే ఆడిదానివే చిన్నదానివే ఉన్నట్టున్నదే నువ్వు వేయించుకున్నావు ఇంకా మళ్ళీ ఏం ఎరగనట్టు నా దగ్గరకు వచ్చి చెప్పబడితివి అయ్యో నీకు తెలుసు అనుకున్నానే అక్క ఇక నేను పోతాను అక్క ఇక నీతో కూర్చుంటే నన్ను ఆట అయినట్టే ఏందే నేను పిలిచి వచ్చినా అవే ఎక్కడ ఊరు మీద ఎక్కడ ఏవైతే దొరకపోయినా వాళ్ళే ఈ కాంతిల్లా అది వచ్చింది అవతల దొరికితే నా సంవత్సరం ఒక్కటి విలువది వాళ్ళకి గుయ్యి కూర్చున్నట్టు దీనిది అది దానిది చూసుకుంటా దాన్ని చూసుకుంటూ పోతారు చేసుకుంటారు ఎక్కడ దొరకనని నేను కావాలి అమ్మలకు ఓ రజని ఓ పిల్ల ఎట పోయేస్తావు నేను ఊకి కంగనాలు పోయేస్తాను కాంతమ్మ 2 కొడుకులు ఉన్నోళ్ళతోని 1 కొడుకు ఉన్నోళ్ళు గాజులు పెట్టించుకోన్నట్టే కదా 5 దగ్గర పైసలు తీసుకొని పోయి గాజులు తెచ్చుకుంటానా ఏంది చెప్పు ఏం లేదు పిల్ల ఇంకా నేను కూడా వేయించుకోవాలి కానీ వేయించుకోలేదు ఈ నల్లమొక్క బుండ కొడుకు ఎప్పుడో లేతేనే పెయింట్ పొరకదాండు గాను ఇక అత్తలేడు చూస్తే నా కాళ్ళు కాయలు కాస్తున్నాయి ఆ పొద్దు కూకటానికి వస్తుంది ఇటు అత్తలేడు నేను పోయినట్టే నేను వేయించుకున్నట్టే మా వాళ్ళ ఇంటికి పోయి వేయించుకొచ్చుకుంటానా అనుకుంటానా ఏంది ఊళ్ళో అందరు గాజులు వేయించుకున్నారు నువ్వు ఇంకా వేయించుకోలేదా ఏం చేయాలి మీ అమ్మగారింటికి ఎందుకు గీ గాజులకు సపడకి 5 వేయించుకోక ఈ ఊళ్ళో వేయించుకోనవ్వా ఎవరు నడుకోవాలని నేను మందిని అడుగుతాను ఇక్కడ మా వాళ్ళ ఇంటికి పోయి వేయించుకొచ్చుకుంటానంటే అత్తలేడు కదా నేను రాకట అల్ల పాలుగాను అయితే కానీ ఇయ్యలేవు నిమ్మలంగానే ఉన్నావు మరి అవ్వగారింటికి పోయేందుకే ఉన్నావా ఏంది ఇక నిమ్మలం అవ్వగారింటికి పోయినాడని ఉండద్దా పిల్ల నిమ్మలంగానే ఇక జర తయారైన ఇక పోతానని ఆడ ఎప్పుడైతే అప్పుడే పోతా అని పోకట చల్లకుండా ఆడ అటే పోయిండు ఏం చేయాలి నేను ఎట్లా చేయాలి ఎవరికి చెప్పినా గింత అని జాడైతే దొరకలేదు ఇక ఆ ముసలోడే రావాలి నువ్వే పోవాలి పంచాయతీ అని చెప్పుకుంటా ఏడ ముసలు పెడతాడో ఏడ బతకాలు కొడతాడో సపడే కూకో నువ్వేం పోతావు అటు ఇటు అనే వరకు పండుగ వస్తుంది నేనే ఊకుండేదాన్ని అని ముఖం బోరవాడా ఆడ వచ్చినా రాకున్నా ఇంకా గొడిచపైన చీకటి అయినా పోయేస్తా సరే కానీ ఇక ఒక ముచ్చడి చెప్తా ఏ ముచ్చటావో అట్లా కాదే ముసల్దానా
గీ గాజులని పెట్టిన వాళ్ళు ఎవరో గాని దీనికి బదులు ఇద్దరు కొడుకులు ఉన్నోళ్ళతోని ఒక్క కొడుకు ఉన్నోళ్ళకు పావులెత్తు బంగారం అని పెడితే ఎంత మంచిగుంటే. నేనైతే ఊరంతా తిరిగి ఇంటింటికి పోయి అందరి దగ్గర పైసలు అడకచ్చుకుందును, బొచ్చడి బంగారం కొనుక్కొని మస్తు దిగేసుకుందును. నేనైతే గాజుల కాంచెలు చేయించుకుందును. ఈ ఊళ్ళోనే కాదు పక్క ఊళ్ళకి వెళ్ళి పోయి కూడా అడకచ్చుకుందును. ఎరికేనా? అబ్బో నువ్వెంత బౌరూపులు దానివే, నీ గురించేనా నాకు ఎరకలేంది. మరి ఒక్క కొడుకు ఉన్నోళ్ళే ఇద్దరు కొడుకులు ఉన్నోళ్ళకు అద్దతులం పెట్టాలంటే వేడిదివా బౌరూపులు దానా? నేనెందుకు పెడతా? నా ఇల్లు అమ్ముకున్నా కూడా నేను పెట్టలేను. నాతో కాదు. నువ్వు అందుకే పిలిచిన మళ్ళీ నన్ను. ఇగేంది మంది సొమ్ము మంగళవారం, మనదైతే సోమవారం. ఎవరికైనా ఒక తీరే నడవాలని అడక అయిపోయిన మాట్లాడితే మాట. నువ్వే చెప్పాలి మంది సొమ్ములు దిగేసుకొని. నేను మంది సొమ్ములు ఎందుకు దిగేసుకున్నానే? నా మొగని సొమ్ములు నా అవ్వగారి సొమ్ములు నేను దిగేసుకున్నా. అవునే ముసల్దానా, ఊరికి ఎప్పుడో ముందుగాల ముత్తైదు నువ్వే పెట్టించుకోలేదన్నా. మరి ఏమో అమ్మగారింటికి పోతా అంటున్నావు. అమ్మగారింటికి ఏమిటికే? గాజులు పెట్టించుకోను. గాజులు పెట్టించుకొని అమ్మగారింటికి ఎందుకు? ఊళ్ళో లేరా బొచ్చడి మంది ఉన్నారు. ఊళ్ళో 5 నడుకొని పెట్టించుకో. గిక్కడ నా సంవత్సరం ఎందుకే? నా అవ్వగారు ఊళ్ళో బొచ్చడి మంది ఉన్నారు. నా బలగం గిక్కడ వాళ్ళు నాకెందుకు ఏమద్దు. ఇక్కడ సంవత్సరాలు అద్దు కానీ గిక్కడ వాళ్ళకైతే సంవత్సరం అయితే ఆవు. ఏందో ఏమో పిలిచి కూర్చుండు అందుకు సమితికి తనబడితేవేమే. మరి నువ్వు ఎట్లా మాట్లాడినవే? పుక్కేనకత్తే అన్ని పోయి చేసుకొని వస్తావు దిగేసుకుందు అని. మరి గాజులు అంటే చిన్న ధర ఏదో పెట్టిండు ముత్తైద గాజులు అని వేసుకుంటారు నలుగురు. నీ కోరికలు ఎట్టున్నాయే? బంగారం కావాలని కోరబడితే బదమాసిదానా? ఏమో గదే అంటారు తెరువు పోయి దొబ్బలవాడు అంటే. నాకేంటి, నువ్వు గాజులే పెట్టించుకో, ఏమన్నా పెట్టించుకో. మంచిగానే ఉన్నావు పో. ఓ ఎండిపోయిందానా, ఏరక తిన్నదానా, రమ్మని కూర్చుండు అన్నందుకు ఏదో లేని ముచ్చటని మాట్లాడుతుంది. బంగారం కావాలా? బంగారం నీకు బద్దమాసిదానా? ఏం లేదు కానీ మాటలు అయితే బాగున్నాయి, లాగున్నాయి. చేతుల కూర పెళ్ళమే, ఎడుగుల కూర దొంగ మోడ అట్లా పెళ్ళం ఇట్లా ఎరకలేని సంవత్సరం అనేది నాకు. అమ్మ ఈ పంచాయతీకి అగ్గితలుగా రూపాయి పంచాయతీ నడవక ఏం పంచాయతీ బుగ్గి లేకుండా పోయినా పొద్దున. నీకోసం అక్క ఎదురు చూస్తాను కాదు. పంచాయతీ పోయిన పిల్ల ఏందట అక్కకు? ఏమో నాటకత్తవని పోతే ఊరికి పోవాలంటది, నీకోసం ఎదురు చూస్తుంది. అయ్యో ఇదేందుకు? ఊరేం ఊరట? ఏమో ఇక అక్క మంచిగా ఉన్నది, చెల్లె మంచిగా ఉన్నది. ఏటన్నా ప్రోగ్రామ్ ఏమన్నా ప్రోగ్రామ్ వేసిల్లా ఏంది? అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఏటన్నా అక్క చెల్లెలు నడుస్తుంది అలా. ఆగో పోయి ఇప్పుడు వస్తా నేను రాకట రాళ్ళపాలు గాను. ఊరు మీద తిండి ఉట్టి మీద రా. ఏదెక్కడ పోతుంది? ఏందా ఏమైంది? దానికి ఏం తక్కువైందా ఇప్పుడు కాంతం? ఏం తక్కువ కావాలి, అన్నీ ఎక్కువనే అయినాయి. కొన్ని మంచిలు లేపా మగ్గని. మంచిలు కావాలా? లేపా మంచిలు లేపా. మంచిలు కావాలంటారు పంచాయతీ పోయి నేను అత్త మంచిలు లేవాలన్నా. ఇంట్లో నీళ్లు లేవు, నిప్పులు లేవు, ఏది లేదు. ఆగో నీళ్ళ కానీ పోతాను ఇప్పుడే. ఏ కాలం అయినా నువ్వు పోయి? ఏడికి? ఇప్పుడే తెల్లారిందా? పొద్దు పొడిచినాక వేయనవు, పొద్దు కూకుతాంది. ఇంటికాడ పెళ్ళం పట్టి లేదు, పిల్లలు పట్టి లేదు, ఏదెక్కడ ఏమాయే? నేను నీకోసం ఎదుస్తున్నావు ఎంతసేపు ఆయే? కడుపు పెంచినావు. నువ్వేమన్నావు పెద్ద మనిషి ఊరి మీద? ఇక ఎవరు లేరా? ఏమత్తాంది పెద్ద మనిషి స్థానం చేస్తే? ఏం ఎత్తుకొస్తాను మోపు నువ్వు? అసలు నీకు ఏం కావాలనే కాంతం? అరే ఎందుకు అట్టుగానే గుస్స చేస్తావు? ఏంటంటే నీకు ఏం కావాలో చెప్పు. అసలు ఏం కావాలి? అన్ని ఉన్నాయి. అరే ఏం కావాలి? మంచిలే పోయే. ఏం కావాలి నీకు? అసలు ఏం కావాలి? ఎందుకు ఇంత గుస్స చేస్తాను ఏంది? ఇగో నేను చెప్పు తినిగా, నీ ఉరుకులాట ఊరవుతల పోను. అయ్యో అది తిట్టుకుంటులే చెప్పాలి అనే చెప్పేదా? నీకు అట్లా తిట్టినా మానవ రాదు. నీకు మానవ వచ్చే సిగ్గచ్చే మనిషి అయితే మంచిగానే ఉండు. రోడ్డు మీద తిట్టకే, నేను పెద్ద మనిషినే ఊళ్ళే. అవు ఇగేంది పెద్ద మనిషివే, భయం బాండడి ఇంట్లో ముగ్గురు. అరే రామ, ఇక దీంతో వశం కాదు. నీకు ఏం కావాలో చెప్పే ఫస్ట్. లోకం అంతా గాజులే పిచ్చుకచ్చుకుంటారు అవ్వగారి ఇంటికి పోయి. మరి నీకు గాజులేనా? నేను నువ్వెత్తవా ఉండకొడక చెప్పాకినవేంది? నీ ఉరుకులాట పాడైపోను. చెప్పు మరి చెప్పు. లేత్తేనే లైట్లు బంద్ చేసినాక పోతివి, లైట్లు వేసినాక రావాడితివి. నువ్వు అల్లపోతుగా అత్తవేమో మా అవ్వగారి ఇంటికి పోయి మన 4 అదినెలు మాగా ఇంకో చిన్న అదినే 5 అదినెల దగ్గరికి పోయి గాజులు వేయించుకచ్చుకుంటా. ఒక్క కొడుకు ఉన్నోళ్ళు 2 కొడుకులు ఉన్నోళ్ళ దగ్గరికి పోయి పైసలు తెచ్చుకొని గాజులు వేయించుకోవాలట. ఈ ముచ్చట నీకు తెలుస్తలేదా? ఆగో మళ్ళీ తయారు చేసిన అరే ఈ గాజులు వేసుకోవాలి, ఈ చక్కెర పెట్టాలి, ఈ కిల కుడుకలు పెట్టాలి. అన్ని ఆడోళ్ళకేనా? ఆ చెడికి మొగని మారమంటే నన్ను కూడా మారు చిక్కొడుతుంది. నేను నన్ను పడి సత్తా. ఈ పైసలు పెట్టలేను, నిన్ను తిప్పలేను. నాతోడు కాని పనే కాంతం. నీకు నాకు తగదే. అదేనే మీ అన్నలకు నేను కళ్ళకు కనిపిస్తలేను. దాని బాబా మరదల సరసంతో ఈ పండుగకు మనిషిగా పుల్ బాటిల్ తెచ్చి నాకు ఇస్తేందే. మళ్ళీ ముళ్ళెంత కాలిపోతాను అదే. వాడిని ఇల్లు వచ్చి నా ఇల్లు మీద పడతాను అదేమన్నా. నేను ఇంత శ్రీమంతున్నా అయితేనా? ఒక్క పూట తాగి తింటా. గదద్దు. బావొక బిర్యానీ కొట్టబోదాం, బావొక పుల్ బాటిల్ కొట్టబోదు అద్దు తేకను. నీకు గాజులేవాను, గాజులేసి గుర్రం లెక్క గజ్జల గుర్రం లెక్క తయారై కూర్చుండు. ఇక మంచిగా ఉంటుంది. ఇంకా నన్నే పంచాయతీకి పోయినావు
ఏవో పంచాది చెడాది వాళ్ళు వీళ్ళు అని అంటారవా లేపా మధ్య లేపా కానీ అబ్బా నా మొగడన్నట్టు మొగని మార్చబోయినా అయితే మంచిగుండుల్లా ఊరికంటే మొదలు నేనే మారుతూ లేకపోతే ఏంది పండగ పూట కూడా పాత మొగుడేనా ఈ సంక్రాంతికి మారిందే కావాలి చూసి ఓకారం వచ్చి పాడైతాంది అమ్మ పోయిందా కాంతి మొగన్ని మారుతావే మొగన్ని మార్చే పోయిన వస్తే నన్ను మారుతావే ఓ ఇది నీకు తగదే అట్లాంటి మాటలు మాట్లాడకే కాంతమ్మ ఈ ముసల్దానానికి నువ్వు ఇవ్వలేకపోతావే నిన్నెవడు చేసుకుంటాడే బాబు తాటి చెట్టు చీర కట్టినట్టున్నావు కాదా నువ్వు నిన్ను చేసుకుంటాడే నేను చేసుకుంటాడు ఎక్కువే ఓ మాసాల్తి నేను అనగానే మారుతాందా గట్లయితే ఈ ఊరి మీద ఒక్కటి కూడా ఒక్క మొగనికి ఉండకపోవు పోదురు ఉల్లు పట్టుకొని నోర్మే ఎవడే నీకు చెప్పింది ఈ గాజులు వేసుకోవాలి ఈ చీరలు పెట్టుకోవాలని ఎవరే చెప్పింది మీకు ఏమన్నా బుద్ధి ఉన్నా అదే ఒక్క గొర్రె పోయి బాయిలో పడితే అన్ని గొర్రెలు బాయిలో పడ్డేటండి మీ ఆడోళ్ళ కథ ఓవలా మీకు చెప్పేది ఒకటే ఈ గాజులు వేసుకునుడు ఈ చీరలు వేసుకునుడు ఈ మన గుడకలు పెట్టుడు చక్కెర పెట్టుడు పిల్లగాళ్ళకు తువ్వాలు లేచుడు ఇదంతా షాపులో లాటే నాటకం పెద్ద బూటకం ఇది ఏ అయ్యగారు చెప్పలే ఏ పంచాంగంలో లేదు ఏ చరిత్ర చెప్పలే మనకు ఎవ్వరు చెప్పలే మీ ఆడోళ్ళు ఒక్కరు పెట్టిందంటే వాళ్ళని చూసి ఇంకోళ్ళు పెట్టుడు వాళ్ళని చూసి ఇంకోళ్ళు పెట్టుడు అయ్యగారు చెప్పి అది లేదు అని అన్నా మీరు ఇద్దరు మీ ఆడోళ్ళతోటి గండం ఆడోళ్ళందరికీ దండాలు చెప్తానా ఏం ఉండదు ఇదంతా బూటకం అట్టి ముచ్చట దీన్ని పట్టుకొని మా కాంతమ్మ నన్ను పొద్దుటి నుంచి తిట్టి చంపుడు మీ అందరి దగ్గర నన్ను బదనాం చేసుడు తప్పితే ఇందులో ఏం లేదు ఏం రాదు దయచేసి ఇటువంటి అన్ని బంద్ చేయాలి అవునే కాంతం నేను ఒక్క ముచ్చట అడుగుతాను నేను గాజులు అనగానే 10 రూపాయలు వస్తాయి అనగానే ఆ అక్క 10 నలుగురు ఇస్తే వేయించుకుంటాను అదే ఒక్కొక్క తులం బంగారం అని చూడే ఇంటి పక్కన కాదు నెల దాకా నీ ఇంటికి తొంగి కూడా చూడరే ఏంటంటే అగ్గ కవులు బక్క రాగడి 10 రూపాయలైనా అని పారేస్తాలు కానీ తులం బంగారం అంటే అక్కడ నత్త అదే గిది ముచ్చట అందుకే దేన్ని నమ్మద్దు ఎవ్వరిని నమ్మద్దు ఇదంతా వట్టి నాటకం బూటకం దయచేసి ఎవ్వరూ నమ్మకండి ఈ గాజులు వేసుకున్నాడు చీరల మార్పిడి తువ్వాలది అన్ని బూటకం షాపులో లేసే పెద్ద నాటకం దయచేసి మహిళలారా మేల్కొండి అందరిని ఆదర్శవంతంగా ఉండండి పావే దగ్గర దయచేసి భోజనం చేద్దాం పావే బూ వండినావు అనేకాంతం మా అండిన బువ్వ వండనా ఇక ఏం లేదు పా అట్టిదే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మర్విన్ వీడియోస్. చూసిరు కదా వీడియో ఎట్లుంది? అయ్యో గిసొంటి గాజులు పెట్టుకునుడు, కుడుకలు పోసుకునుడు, చక్కెర పోసుకునుడు ఇవన్నీ ఉట్టుట్యూల్లా ఆయనతో నిజం అనుకొని పొద్దుగాల సంది పొద్దుకే దాకా వాళ్ళు పైసలు వీళ్ళు పైసలు అని అడకచ్చుకొని అంత ఆగమాగం అయ్యే కంటే సప్పుడేక ఇవన్నీ ఒక బూటకం అనుకొని నమ్మి ఊకున్నది నయ్యం. ఎందుకంటే ఇవి నిజం కాదు, ఏ పంచాంగంలో లేవు, ఏ అయ్యగారులు చెప్పింది కాదు. ఇవన్నీ తెలియజేయడం కోసమే మేము ఈ చిత్రం తీసినాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే గంట కొట్టండి. బాయ్.